హలో హాయ్ నమస్తే అంతా ఎలాగున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా ప్రీవియస్ వీడియోలో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తెప్పించుకుంటున్నాను వచ్చిన వెంటనే నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఐటమ్స్ అన్నీ వచ్చేసేయమాట సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ అన్నమాట చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్లో హై క్వాలిటీ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఐటమ్స్ సో మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏదైనా నచ్చితే కోడ్ ప్రకారంగా ఐటమ్స్ తెప్పించుకోండి చాలా బాగున్నాయి అన్నీ ఏంటంటే ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా ఆ టైప్లో అన్నమాట ఉన్నాయి చాలా బాగుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే కాదు మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసాను మీకు తెలుసు కదా ఓపెన్ చేసి చూసాక బాగుంటేనే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట బాగోకపోతే అవి అక్కడి నుంచి అలాగే రిటర్న్ పంపించేస్తుంటాను సో అన్బాక్సింగ్ అయితే కాదు నేను అన్నీ ఓపెన్ చేసి చూసాను సూపర్ క్వాలిటీగా ఉన్నాయి అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసేద్దాం ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ మాట రూబీ ఇంకా ఎమరాల్డ్ లాగా చాలా బాగున్నాయి కిందేమో ఇలా పెరల్స్ వచ్చి చాలా బాగుంది ఇంత పెద్దగా ఉన్నాయి కానీ సైజు బట్ ఇది చాలా లైట్ వెయిటే ఉంది వెయిట్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారా ఇలాగా పికాక్స్ లాగా వచ్చింది పికాక్స్ లాగా వచ్చి ఇలా బుట్ట వచ్చింది పెద్ద సైజు ఇవి మన గోల్డ్ చేయించుకుంటే పక్కా 1 lakh దగ్గర 1 lakh అయితే అవుతుంది బిలో 1 lakh అయితే అవ్వదు అంత బాగుంది అసలు చూస్తే ఎంత ముచ్చటగా ఉంది చూడండి ఎంత బాగుంది ఇలా ఉంది పింక్ స్టోను గ్రీన్ స్టోను కింద పెరల్స్ మాట ఇంకా చిన్న సీజెడ్ వైట్ స్టోన్స్ వచ్చాయి ఈ 2 పీకాక్స్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇలాగ వచ్చింది కదా బ్యాక్ వచ్చినప్పటికేమో ఇలాగ అనమాట ఇలా వచ్చింది సూపర్గా ఉన్నాయి కదా సైజ్ కూడా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు బాగుంది ఇంతవరకు వస్తుంది మనకి చాలా బాగున్నాయి 600 ఎంత పడింది నాకు కరెక్ట్గా గుర్తయితే లేదు నేను కోడ్ ఇంకా కాస్ట్ అయితే సైట్ని పెడతాను అదర్వైజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూసి తీసుకోండి సీజెడ్ జ్యువెలరీస్ అయినా కొన్ని ఇంత మంచి ఫినిషింగ్ రాదన్నమాట దీనికైతే సూపర్గా ఉంది ఈ పింక్ స్టోన్ ఇంకా గ్రీన్ స్టోన్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ యాజ్ ఇట్ ఈజ్ మనకి గోల్డ్ జ్యువెలరీలో రూబీ ఇంకా ఎమరాల్డ్ పెట్టినప్పుడు ఎంత షైనింగ్ వస్తుందో సేమ్ అదే షైనింగ్ అన్నమాట ప్లాస్టిక్ కాదు ఇది స్టోన్ వచ్చింది కొన్ని ప్లాస్టిక్ పెడతారు కదా అది కాదు సీజెడ్ స్టోన్స్ అన్నమాట సూపర్ క్వాలిటీ చాలా బాగుంది మీకు నచ్చితే సేమ్ కోడ్ ప్రకారంగా వెళ్ళండి ఎందుకంటే ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి మేబీ మీకు కొంచెం డిజైన్ అయినా కలర్ అయినా డిఫరెంట్గా రావచ్చు మేబీ సైజ్ అయినా డిఫరెంట్గా రావచ్చు సేమ్ కోడ్ ప్రకారంగా వెళ్తే అదర్వైజ్ లింక్ పెడతాను లింక్ వైజ్గా వెళ్ళినా మీకు సేమ్ ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇది మీషోలోనే అవైలబుల్గా ఉంది వీడియో చూసిన వెంటనే మీరు తీసుకుంటే మీకు దొరుకుతాయి అదర్వైజ్ మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు మళ్ళీ మీరు అక్క రాంగ్ కోడ్ పెట్టారు ఇది అని అనకండి వీడియో చూసిన వెంటనే తీసుకుంటే మీకు అవైలబుల్ అవుతుంది అన్నమాట కాకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సూపర్గా ఉన్నాయి కదా జుమ్కీస్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను వేసుకున్న ఈ అవుట్ఫిట్ కూడా మీషోదే శారీ మీషోది కాదు బ్లౌజ్ మీషోదే ఆల్రెడీ ఈ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే ఈ బ్లౌజ్కి సంబంధించిన బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను బ్రోకెట్ మెటీరియల్ రెడీమేడ్ బోట్ నెక్ బ్లౌజ్ విత్ ఎల్బో హ్యాండ్స్ అన్నమాట సూపర్గా ఉంటుంది చాలా బాగుంది లైనింగ్ క్లాత్ అంతా చాలా బాగుంటుంది డీటెయిల్ కావాలంటే లింక్ పెడతాను ఒకసారి చూసి తీసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ బ్లౌజ్కి సంబంధించిన లింక్స్ అన్నీ పెడతాను అంటే ఆ వీడియో లింక్ పెడతాను సెపరేట్గా బ్లౌజ్ కోడ్ కూడా పెడతాను ఎవరికైనా కావాల్సితే తీసుకోండి చాలా కంఫర్ట్ మెటీరియల్ చాలా బాగుంది బట్ నాకైతే కొంచెం లూజ్ అయింది అనమాట 42 సైజ్ తెప్పించుకున్నాను కొంచెం లూజ్ అయితే అయింది ఈ శారీ అయితే మీషోది కాదు దీని గురించి కూడా చాలామంది ఆ వ్లాగ్లో అడిగారు బట్ ఇది మీషోది కాదు సేమ్ శారీ మీషోలో అవైలబుల్గా ఉంది దాని కోడ్ అయితే పెడతాను మీకు కావాల్సి తీసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ సేమ్ ఇలాంటిది మీషోలో కూడా అవైలబుల్గా ఉందన్నమాట నెక్స్ట్ మన జ్యువెలరీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికి ఇది ఒక నెక్ సెట్ ఇంకా ఇయర్ రింగ్ సెట్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసి చూస్తాను చిన్న మిస్టేక్ అయితే ఉంది మిస్టేక్ అయితే చెప్తాను ఇది ఏంటంటే నెక్ సెట్ ఇంకా ఇయర్ రింగ్స్ అన్నాను కదా లాంగ్
హారం టైప్ అనమాట. చైన్కి లాకెట్ వచ్చింది. లాకెట్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ చైన్ క్వాలిటీ. ఈ చైన్ చూసారా, ఎక్కువగా ఇప్పుడు మంగళసూత్రాలు అలాగే సింగిల్ చైన్ చేసినప్పుడు కూడా ఇదే మోడల్లో చేస్తున్నారు. సో నాకు ఇది నచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లాగే ఉంది. చెప్పాను కదా అన్ని గోల్డ్ ప్లేటెడ్, హై క్వాలిటీ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అని. సో అలా ఉందని తీసుకున్నాను. బట్ ఇది కొంచెం ఏంటంటే మ్యాట్ ఫినిష్లో వచ్చింది. మరి అంత మ్యాట్ కాదు, ఓకే ఇలా వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను. లాకెట్ చూడండి ఒకసారి, ఇలాగ వచ్చింది. అమ్మవారి బొమ్మ వచ్చి గ్రీన్ ఇంకా పింక్ స్టోన్స్తో వచ్చిందన్నమాట. కింద వచ్చినప్పటికి క్రిస్టల్ బీడ్స్ అన్నమాట. గ్రీన్ అండ్ పింక్ క్రిస్టల్ బీడ్స్. ఇందాక ఇయర్ రింగ్స్ చూపించాను కదా, దాని అంత క్వాలిటీ అయితే లేదు, బట్ షైనింగ్ అయితే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. నాకు ఇందులో మెయిన్ నచ్చింది ఈ చైన్. ఈ చైన్ వల్లే తీసుకున్నాను. చైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ చైన్ లాగే ఉంది. చాలా బాగుందన్నమాట. ఇంకా బ్యాక్ వచ్చినప్పటికి ఇలా ఉంది. బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంది, చాలా బాగుంది. ఇది ఫ్రంట్. ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది. లాకెట్ చూడండి ఎంత బాగుంది. అమ్మవారు బొమ్మ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది పిచ్చి పిచ్చిగా లేకుండా, మరి మీ కెమెరాలో ఎలా కనబడుతుందో కానీ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. పెద్ద లాకెట్. ఈ చైన్ ఒక చిన్న డిఫెక్ట్తో వచ్చిందని చెప్పాను కదా, అది ఏంటంటే ఇక్కడ స్టోన్ పడిపోయింది అనమాట. బట్ మనకు అది ప్యాకెట్తో వచ్చేసింది. ఇది గంటల ప్యాకెట్లో అడుగులు అయితే ఉన్నది. మన ఫెవిక్విక్ ఏదైనా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక చిన్న డిఫెక్ట్, అదర్వైజ్ అంతా ఓకే. చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అంతా చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది. అమ్మవారి ఫేస్ కూడా క్లియర్గా చాలా చాలా బాగుంది. ఇవంతా గోల్డ్ బీడ్స్, ఇంకా ఇవన్నీ క్రిస్టల్ బీడ్స్ అన్నమాట. పింక్ అండ్ గ్రీన్వి క్రిస్టల్ బీడ్స్, ఇవి గోల్డ్ బీడ్స్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. పెద్ద లాకెట్తో చాలా బాగుందన్నమాట. నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇవి వీటితో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇలాగా లక్ష్మీదేవి బొమ్మతో వచ్చి ఇలా కింద బుట్ట వచ్చింది అనమాట. లైట్ వెయిట్లోనే ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చింది, ప్యూర్ గోల్డ్ కాదు, కొంచెం మ్యాట్ ఫినిష్లో వచ్చింది అనమాట. సేమ్ ఇక్కడ లాకెట్కి ఎలాగ వచ్చింది క్రిస్టల్స్, దీనికి అలాగే గోల్డ్, పింక్ ఇంకా గ్రీన్ ఇలాగా కింద బీడ్స్లా వచ్చాయన్నమాట. క్రిస్టల్ బీడ్స్ ఇంకా గోల్డెన్ బీడ్స్ ఇలాగుంది. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడైతే సింగిల్గా ఇది పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎలాగ మెల్ల మంగళసూత్రం ఉంటారు కాబట్టి ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. ఇలా వస్తుంది. పెట్టుకొని చూపిస్తాను. సింపుల్గా చాలా బాగుంది కదా, నీట్గా ఉంది. నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్ అయితే సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే మాటలు లేదన్నమాట. అంత బాగుంది క్వాలిటీ. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. సూపర్గా ఉంది. అసలు గోల్డ్ కూడా ఎంత బాగోదు, అంత బాగుంది అన్నమాట. ఫినిషింగ్ ఏంటి, ఆ కలర్ ఏంటి, చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. లాంగ్ హారం దీంతో రాలేదు, ఇది నేను దీంట్లో పెట్టుకున్నాను అనమాట. అంత బాగుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుందామని ఈ బాక్స్లో అయితే పెట్టాను. ఇది జ్యువెలరీ బాక్స్, దీంట్లో పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే చెప్తున్నాను కదా, అంత మంచి క్వాలిటీ కాబట్టి ఇందులో దాచి పెట్టుకున్నాను. ఇది నేను యూజ్ చేశాను, 2 ఫంక్షన్స్ కూడా వాడేసాను అనమాట. ఇందులో దాచుకున్నాను అనమాట. అంత బాగుంది క్వాలిటీ. సో అందుకే నేను ఇందులో దాచి పెట్టుకోవడం పడింది నాకు. చాలా బాగుంది. మామూలుగా రావడం మాత్రం ఒక ప్లాస్టిక్ బాక్స్లో వచ్చింది నాకు. నేను దాయడం ఇందులో దాచి పెట్టుకున్నాను అనమాట. అంత బాగుంది క్వాలిటీ. మరి చూడండి లాకెట్. ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్కి, ఫస్ట్ చూపించిన ఇయర్ రింగ్స్కి కరెక్ట్ సెట్ అయిపోయి చూసారా క్వాలిటీ. దీంట్లో ఉన్న ఆ పింక్ స్టోన్స్ కూడా సేమ్ అదే క్వాలిటీ అన్నమాట. ఇంకా కింద వచ్చిన వైట్ పెరల్స్ దానికి ఎగ్జాక్ట్ సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అవి అందుకే విడిగా తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్నాను ఈ హారము, తర్వాత ఏమో ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. దీనికి సెట్ అవుతుందని. సూపర్ సూపర్ క్వాలిటీ. బ్యాక్ మనకి ఇలా థ్రెడ్ వచ్చింది, లాంగ్ హారం అన్నమాట. సూపర్గా ఉంది. ఈ హారం మోడల్ అంతా కూడాను ఇలాగ వచ్చిందన్నమాట. ఇది కొంచెం వెడల్పుగా వచ్చి చాలా బాగుంది. అసలు ఇది పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఇది రోల్డ్ గోల్డ్ అని మనం చెప్తేనే అర్థమవుతుంది. అంత బాగుంది క్వాలిటీ అయితే. దీనికి ఫుల్ నేను 5 స్టార్ మీషోలో ఉంది, కానీ 10 స్టార్ ఇవ్వచ్చు, అంత బాగుంది అన్నమాట. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీకు క్లియర్గా ఉంటుందని చూడండి. ఇలా అమ్మవారు వచ్చారు మధ్యలో,
పీకాక్స్ వచ్చింది. సేమ్ ఆ ఇయర్ రింగ్స్ కూడా పీకాక్స్ ఉన్నాయి కదా, సో మీకైతే ఇలా సెట్ అయిపోద్ది యాజ్ ఇట్ ఈజ్. ఇంకా దాని సెట్ ఏమో అనుకోవాలి. ఎంత బాగుంది చూసారా? సో పెట్టుకొని చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. సింపుల్గా చాలా బాగుంది కదా, మరీ హెవీగా కూడా కాదు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. మిస్ కాకుండా తీసుకోండి, చాలా చాలా బాగుంది అసలు, ఎంత బాగుంది చూడండి. ఈ సైజ్ వచ్చింది లాకెట్ అయితే, పామ్ సైజ్ అనమాట. మొత్తం పామ్ ఎంత ఉందో పామ్ సైజ్ అయితే వచ్చింది, ఇంత వచ్చింది అనమాట. అంటే మన అరచేయి ఎంత వచ్చింది అనమాట. మొత్తం లాకెట్ అయితే పామ్ సైజ్ వచ్చింది, అరచేయి ఎంత వచ్చింది. ఎంత బాగుంది చూడండి, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఆ ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ రెండు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటాయి, మ్యాచ్ అయిపోద్ది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే వచ్చింది కదా, గ్రీన్ అండ్ పింక్తో వచ్చింది కదా. సో ఇలా పెట్టుకుంటే అద్దరిపోతుంది. బాగున్నాయి కదా రెండు సేమ్. చూడండి ఒకేలాగా ఉన్నాయి కదా. పీకాక్ ఇది పెట్టేద్దాం పక్కన. పీకాక్స్ వచ్చాయి సేమ్ పింక్ అండ్ గ్రీన్, రూబీ నెంబర్ అలాగా సేమ్. ఇంకా చూసారా కింద ఈ పెరల్స్ వచ్చాయి, దీనికి పెరల్స్ వచ్చింది. దీని సెట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు, అలాగే ఉంది సేమ్. రెండులా పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటారు. మంచి పట్టు శారీ కట్టుకునేలా పేరప్ చేసుకుంటే వెళ్ళి ఉంటుంది కదా, సూపర్గా ఉంది. ఫస్ట్ ఈ హారం తీసుకున్నాను అనమాట, దీనికి సెట్ అయిందని అలా చూస్తుంటే మీషోలో ఇవి కనబడ్డాయి, ఇవి కూడా తీసుకున్నా. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, పక్కన పెడతాను చూడండి. నాకు తెలిసి ఇయర్ రింగ్స్ కంట ఇదే తక్కువ కాస్ట్ పడింది నాకు. హారం తక్కువ కాస్ట్ పడింది, ఇయర్ రింగ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ పడినట్టు ఉన్నది. ఇసం 600 తీసుకున్నాను, ఇది తక్కువే, గుర్తులేదు, చూసి పెడతాను. భలే ఉంది కదా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్, ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ హారం అన్నమాట. సూపర్, చాలా చాలా బాగుంది. నేను చాలా మంది దగ్గర చూశాను గోల్డ్ ఇలాంటివి చేయించుకుంటున్నారు, చాలా బాగుంది. దీనికి ఇలాంటి ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో, బట్ నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉండేది, మిస్ అయిపోయింది. విషయం ఏంటంటే ఇది తీసుకుంది ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ తీసుకున్నాను. 1 year నుంచి యూజ్ చేస్తాను, బట్ కలర్ పోవడం అలాంటిది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే మన రోల్ గోల్డ్ తీసుకున్నప్పుడు, అంటే ప్యూర్ గోల్డ్ టైప్ తీసుకున్నప్పుడు కొంచెం బ్రైట్ కలర్ అదొకలా ఆడ్గా ఉంటుంది కదా, అలాగైతే లేదు. చాలా చాలా బాగుందన్నమాట. సేమ్ ఇంకా గోల్డ్ లాగే ఉంది చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఉట్టి గోల్డ్ లుక్కే కావాలి, టెంపుల్ జ్యువెలరీ టైప్ అలాంటివి ఏమీ వద్దు అన్నప్పుడు తప్పకుండా తీసుకోండి. అంటే అలా చాయిస్ మీది ఉంటే ఇది తీసుకోండి, చాలా చాలా బాగుందన్నమాట. దీని బ్యాక్ ఫినిషింగ్ ఇంకా ఫ్రంట్ ఫినిషింగ్ చూడండి. ఇది ఫ్రంట్ ఫినిషింగ్ కదా, ఫ్రంట్ ఇలా వచ్చిందనమాట. చూసారా ఎంత బాగుందో అసలు. ఇంకా బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి, ఇలా వచ్చింది. నీట్గా ఉంది, బ్యాక్ కూడా నీట్గా ఉంది, ఫ్రంట్ కూడా నీట్గా ఉంది. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్, చాలా బాగుంది. ఇది కూడా సమ్ 350-400 ఆ రేంజ్లో తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది, మిస్ కాకుండా తీసుకొని నచ్చితే మాత్రం. ప్యూర్ గోల్డ్ టైప్లో వచ్చింది అనమాట, టెంపుల్ జ్యువెలరీ అలాగేం కాకుండా ప్యూర్ గోల్డ్ టైప్లో వచ్చింది. కొన్ని గోల్డ్ ఐటమ్స్ కూడా ఇలాగ ఎన్ఎంఎల్ పెయింట్స్ వస్తుంది కదా, అలాగ వచ్చిందన్నమాట. అయితే ఇలా 2 పికాక్స్ వచ్చి లాకెట్ మీద చిన్న ఫ్లవర్ వచ్చింది, దీనికైతే ఎన్ఎంఎల్ పెయింట్ వచ్చింది. ఇంకా పైన ఇలా 2 పికాక్స్, దీనికి కూడా ఎన్ఎంఎల్ పెయింట్ వచ్చిందన్నమాట. సూపర్ క్వాలిటీ, చాలా బాగుంది. గోల్డ్ ప్లేటెడ్, ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అన్నమాట. ఇది హారం టైపు. ఇదంతా ఏంటంటే బాల్స్ డిజైన్ వచ్చింది. కింద అంతా పెద్ద బాల్స్, పైకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్నగా ఉంటుంది అన్నమాట బాల్స్. 4 లైన్స్ బాల్స్ అన్నమాట ఇవి. కాస్ట్ తక్కువ కదా, క్వాలిటీ ఎలాగుంటుంది ఏమని డౌట్ పడుతున్నారేమో, అస్సలు డౌట్ పడకండి. సూపర్ సూపర్ క్వాలిటీ. నేను ఒక విషయం చెప్తుంటాను చూసారా, ఏదైనా బాగుంటేనే మీ వరకు తీసుకొస్తాను, లేకపోతే అక్కడి నుంచి అక్కడే అలా వెళ్ళిపోతాయేమంట. అవి ఏంటంటే ఏదైనా ఐటమ్ డెలివరీ ఇంటికి వస్తుంది కదా, వచ్చాక అది ఏం చేస్తానంటే ఒకరోజు కాదు 2 రోజుల తర్వాత నేను ఓపెన్ చేసి బాగుంటేనే రివ్యూ చేసుకుంటాను అనమాట, మీతో షేర్ చేసుకుంటాను, లేకపోతే రిటర్న్ చేస్తాను.
అది క్లాత్ ఐటమ్ అవ్వండొచ్చు, జ్యువెలరీ ఐటమ్ అవ్వండొచ్చు, ఇంటికి డెకరేషన్ ఐటమ్ అవ్వండొచ్చు, ఏదైనా బాగుంటేనే నేను షేర్ చేసుకుంటాను. అందుకే ఎక్కువగా అన్బాక్సింగ్ చేయను నేను. ఏదో కొన్ని చేస్తాను కానీ అన్నీ అన్బాక్సింగ్ చేయను. నాకు టైం లేకపోతే వెంటనే ఐటమ్ రావడం, ఓపెన్ చేసి చూపించడం, మీతో షేర్ చేసుకొని చేస్తుంటాను. బట్ ఏంటంటే ఎక్కువగా ఐటమ్ బాగుంటేనే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఏదంటే మన ఛానల్కి ఒక ఇమేజ్ ఉండాలి అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఏదైనా పెర్ఫెక్ట్గా ఉండాలి, పెర్ఫెక్ట్గా లేకపోతే అది మనం షేర్ చేసుకోకూడదు అని. ఎందుకంటే ఐటమ్ నాకు పనికిరాదు, అది క్వాలిటీ బాగోకపోతే నేను యూజ్ చేయను, మా ఇంట్లో పెట్టుకోను, నేను వేసుకోను. సో మీతో షేర్ చేసుకోవడం ఎందుకు, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ కదా. సో అందుకని క్వాలిటీ లెస్ ఐటమ్స్ అయితే మనం మన వ్లాగ్లో పెట్టమన్నమాట, అన్ని క్వాలిటీ ఐటమ్స్. బట్ కాస్ట్ కూడా నేను ఎక్కువగా హై కాస్ట్కి వెళ్ళను. ఏ ఐటమ్ హై కాస్ట్కి వెళ్ళను, ఒక సర్టైన్ స్టేజ్లోనే ఉంటాను అనమాట. అంటే మరి కాస్ట్ బాగుంటేనే క్వాలిటీ బాగుంటుంది అని టైప్ నేను కాదు. సో నా వ్యూయర్స్ కూడా అలాంటివి కాదనుకుంటాను. అందుకే నేను మినిమం కాస్ట్లోనే, యావరేజ్లోనే చూస్తుంటాను అనమాట. అంటే కొన్ని ఐటమ్స్ దగ్గర మన కాస్ట్ పెట్టవచ్చు, అన్ని దగ్గర పెట్టవసరం లేదు కదా. మన ఛానల్కి ఎక్కువగా అలాంటివే ఉంటాయి. సో మన వ్యూయర్స్ అందరూ నాలాగే థింక్ చేస్తారు అనుకుంటాను. మనకి నెక్స్ట్ కమింగ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్న ఐటమ్సే నేను షేర్ చేసుకుంటాను. అలాగే ఉంటుంది మన ఛానల్. మీరు కూడా అలాగే నన్ను అభిమానించి మన ఛానల్కి కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? క్వాలిటీ అయితే సూపర్ చాలా బాగుంది. ఏ అనుమానం పడక్కర్లేదు, మీకు ఇష్టమైతే తీసుకోండి. అంటే మనకి గోల్డ్ టైపే కావాలి అన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. అంటే టెంపుల్ జ్యువెలరీ అలా కొంచెం షేడ్ లాగా అలా కాకుండా థిక్ గోల్డ్ టైపే కావాలన్నప్పుడు ఇది మీరు సెలెక్ట్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ ఇది నేను ప్రీవియస్ బ్లాగ్లో పెట్టినాను అనమాట. చాలామంది దీన్ని కోడ్ పెట్టమని చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పాత ఐటమ్ నేను పెట్టలేదు. ఇది కూడా లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఇలాగ గ్రీన్ కలర్ పెద్ద బీడ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. ఇది ట్రెండింగ్లోనే ఉంది, పాతదే, బట్ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇది కూడా సమ్ 300-350 ఆ రేంజ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు, ఉత్త నెక్ సెట్టే వచ్చింది. ఇది కూడా సూపర్గా ఉంటుంది. సింగిల్ పీస్ మళ్ళీ పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా సింగిల్ పీస్ పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది. సరే పెట్టుకుని చూపిస్తాను. బ్యాక్ దీనికి ఏమో చైన్ వచ్చింది, థ్రెడ్ కాదు. లాంగ్గా పెట్టుకోవచ్చు, షార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా లాంగ్ అయినా చేసుకోవచ్చు, షార్ట్ అయినా చేసుకోవచ్చు. షార్ట్ చేసుకుంటేనే బాగుంది అనిపిస్తుంది నాకు. సరే పెట్టుకొని చూపిస్తాను. ఇలా వచ్చిందన్నమాట. సింపుల్గా ఒక సింగిల్ సెట్లా పెట్టుకోవచ్చు, ఇంకేమీ అవసరం లేదు. దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు. సేమ్ ఇలాగా గ్రీన్ బీడ్స్తో ఉన్న ఇయర్ రింగ్స్ ఏదైనా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. పెద్ద గ్రీన్ బీడ్స్ వచ్చింది కదా, ఇలాంటివి ఏం దొరికితే పేరప్ చేసుకోవచ్చు. ఆ ఇయర్ రింగ్స్ లాగా ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అలాగే ఏదైనా దొరికితే తీసుకుంటాను. అది కూడా అంతే, హారం ఫస్ట్ తీసుకున్నాను అనమాట, తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దాన్ని పేరప్ చేసుకుందామని. దీన్ని కూడా మంచి ఇయర్ రింగ్స్ దొరికితే తీసుకుని మీతో షేర్ చేసుకుంటాను. దీని కోడ్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, లింక్ కూడా పెడతాను, తీసుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఒక సెట్ ఉన్నది, అది నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటాను. అది నాకు అది నచ్చక రిటర్న్ చేస్తాను అనమాట. అది ఇక్కడ బ్రేక్ వచ్చింది అనమాట. దానికి ఇయర్ రింగ్స్ వచ్చింది. ఇది 400 ఎంత అనుకుంటా, అది 300 కావాల. విత్ ఇయర్ రింగ్స్ తక్కువకి వచ్చింది, వితౌట్ ఇయర్ రింగ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువకి వచ్చింది. బట్ ఇది క్వాలిటీ అయితే బాగుంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది, క్వాలిటీ అయితే బాగోలేదు. మీరు సెర్చ్ చేసినప్పుడు విత్ ఇయర్ రింగ్స్ వస్తే తక్కువ కాస్ట్కి వస్తుందని తీసుకోకండి, అది బ్రేక్ అయిపోయింది అనమాట. సో రిటర్న్ చేశాను. ఇదైతే ఉంచుకున్నాను అనమాట. బాగుంది కదా, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. లుక్ కూడా బాగుంది. పిల్లలకైనా బాగానే ఉంటుంది, మనకైనా బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటాను. గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఐటమ్స్ ఏదైనా మీకు నచ్చితే కోడ్స్ ఇంకా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వీడియో చూసిన వెంటనే తీసుకోండి, ఎందుకంటే మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు. ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేయకండి, వీడియో చూసిన వెంటనే తీసుకోండి మీకు నచ్చితే. ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఐటమ్ అన్నమాట ఇది. దీని బ్యాక్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. ఈ లింక్స్ చూసారా, సూపర్గా ఉందన్నమాట.
లింక్స్ చూసారా, సూపర్గా ఉంది. అంటే ఎక్కువగా ఏంటంటే ఐటమ్స్ ఇలా మనం తీసుకున్నప్పుడు తిగిపోవడం, ఇరిగిపోవడం అలాగ అవుతుంది. ఇది మాత్రం అసలు అవ్వదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. అందుకే మిస్ కాకండి, ఇన్నిసార్లు చెప్పడం కారణం అదే. మిస్ కాకండి, తీసుకోండి. దీంతోపాటు ఫస్ట్ చూపించిన ఇయర్ రింగ్స్ కూడా దీన్ని బాగా పేరప్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది అనమాట. సో మీకు నచ్చితే తీసుకోండి, సూపర్గా ఉంది. ఇంకా ఈరోజు వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటాను. గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఐటమ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో జెన్యున్గానే రివ్యూ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. See you next video with best video. Bye bye.